అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను మోహరించడాన్ని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ తప్పుబట్టారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసేలా ఈసీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బంగాల్లో ఎమర్జెన్సీ తరహా వాతావరణం సృష్టించారని ఆరోపించారు. బంగాల్లో తొలి విడత పోలింగ్ సందర్భంగా దాదాపు 2.4 లక్షల మంది భద్రతా బలగాలను ఈసీ మోహరించిందన్నారు. 100 మంది ఓటర్లకు ఓ జవాన్ను ఏర్పాటు చేసిందని ఆరోపించారు. ఉద్రిక్తత పరిస్థితులు ఉండే జమ్మూ కాశ్మీర్లో కూడా ఇంతమంది బలగాలు ఉండరని ఎద్దేవా చేశారు. ఈ పరిణామాలను చూస్తూ ఉంటే బంగాల్లో ఈసీ భద్రతా బలగాల మధ్య ఎన్నికలు జరుగుతున్నట్లు ఉందని సిబాల్ అన్నారు. గుజరాత్ నుంచి 5,000 మందిని ప్రత్యేక రైళ్లలో బంగాల్కు తరలిస్తున్నారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని ఆరోపించారు. బంగాల్లో బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పనిచేస్తున్నారని విమర్శించారు. ఓ మహిళా సీఎంను ఎదుర్కోవటానికి కేంద్రం తన పూర్తి శక్తిని ఉపయోగిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సిబాల్ ఆందోళన వ్యక్తం చేశారు.